హలో అండి, అందరికి నమస్తే. మునగాకు ఏందా అంటున్నారా? మునగాకు నిలవ పచ్చడి పెట్టబోతున్నాం. ఈ విధంగా ఫ్రెష్ ఆకు కోసుకొచ్చి నైట్ అంతా ఉంచుకొని శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. దాంట్లోకి అయితే ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర వేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని చల్లారినాక మిర్చి చారేసుకోవాలి. ఇవి అయితే అర కేజీ టమాటాలు తీసుకున్నాం. శుభ్రం కడిగి క్లాత్తో తుడిసి తేమ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దీంట్లోకి అయితే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం. దీంట్లో ఈనెలు విత్తనాలు అవన్నీ తీసేసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి 4 చెంచాల ఆయిల్ వేసి మునగాకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఫ్రై అయితే అయిపోయింది. ఇదైతే మిర్చి వేసుకుందాం. ఒక కప్పు కారం, 5-6 చెంచాలు రాళ్ళుప్పు, కొంచెం అల్లం వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండర్ చేసుకున్నాం కదా. పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి 5-6 చెంచాలు ఆయిల్ వేసి 3 ఎండుమిరగాయలు ఇలా కట్ చేసి వేసుకొని పోపు గింజలన్నీ వేసి ఒక చెంచా పసుపు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసాం. కరివేపాకు వేసిన తర్వాత ఇంగ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంగ వేయలేదు. ఈ విధంగా పోపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక ముందుగా ఫ్రై చేసుకునే మునగాకు కూడా వేసి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని 2 మీడియం సైజు ఎల్లిపాయలు పొక్కు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే చాలా ఫేవర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే మునగాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.